టు SCN న్యూస్. బులెటిన్ల ముందుగా హెడ్లైన్. బుల్లెట్ రైల్ బృందాన్ని ప్రశంసించిన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ. సినీ పరిశ్రమ కష్టాన్ని దోచుకోవద్దు, పైరసీపై కఠిన సందేశం ఇచ్చిన చిరంజీవి. డిజిటల్ అరెస్ట్ బెడత నిజం, పైరసీపై తెలంగాణ పోలీసులు ఆరాటం అభినందనీయం. సినీ హీరో నాగార్జున. భారతదేశపు తొలి బుల్లెట్ రైలును నిర్మిస్తున్న ఇంజనీర్లు మరియు కార్మికులతో ప్రధానమంత్రి మోదీ సంభాషించారు. వారి అనుభవాలు, సవాళ్లు మరియు కలలను విన్నారు. భవిష్యత్ ప్రాజెక్టుల కోసం వారు నేర్చుకున్న విషయాలను నమోదు చేయమని ఆయన వారిని ప్రోత్సహించారు మరియు గుర్తింపు కోసం ప్రయత్నించకుండా దేశం కోసం పనిచేసే వారి స్ఫూర్తిని ప్రశంసించారు. పైరసీని అరికట్టేందుకు తెలంగాణ పోలీసులు చేస్తున్న కృషి అభినందనీయమని ప్రముఖ సినీ నటుడు నాగార్జున అన్నారు. హైదరాబాద్ సిపి సజ్జనార్తో సినీ ప్రముఖుల సమావేశం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. డిజిటల్ అరెస్ట్ గురించి నాగార్జున మాట్లాడుతూ తమ కుటుంబంలోనూ ఒకరిని సుమారు 2 రోజుల పాటు నిర్బంధించారని తెలిపారు. పోలీసులకు సమాచారం ఇచ్చేలోపు వారు తప్పించుకున్నారన్నారు. హైదరాబాద్ పోలీస్ అండ్ తెలంగాణ పోలీస్ నాట్ జస్ట్ ఫర్ ద తెలుగు ఇండస్ట్రీ, వాళ్ళు చేసిన దిస్ థింగ్ వాట్ దే హవ్ డన్ రైట్ నౌ, ఇది ఆల్ ద తమిళ్ ఫిలిం ఇండస్ట్రీ అండ్ హిందీ ఫిలిం ఇండస్ట్రీ వాళ్ళందరూ కూడా సఫర్ అవుతున్నారు ఎప్పటి నుంచో. ఇన్ఫ్యాక్ట్ ఈ ఐబొమ్మ అనేది అతన్ని క్యాప్చర్ చేసిందిగానే నాకు కొలీగ్ ఫ్రమ్ చెన్నై హెడ్ కాల్డ్. వాళ్ళు ఫోన్ చేసి ఇక్కడ చేయలేంది మీరు చేశారు అక్కడ అని. సో లెట్ మీ రియలీ కంగ్రాచులేట్ ద హోల్ టీమ్ of the Telangana police and రాజమౌళి గారు అన్నట్టు, చిరంజీవి గారు అన్నట్టు, ముందు సజ్జనార్ గారు అన్నట్టు జస్ట్ కేవలం ఒక 20 కోట్ల కోసం కాదు ఇతను చేసేది, వీళ్ళు చేసేది. దీని వెనకాల చాలా పెద్ద ఇంటర్నేషనల్ ర్యాకెట్ ఈస్ దేర్ అండ్ ఇంటర్నేషనల్ ఫ్రాడ్ ఈస్ దేర్. 50 lakhs సబ్స్క్రైబర్స్ అన్నారు సజ్జనార్ గారు. సో వాళ్ళ పర్సనల్ డేటా ఇస్ కంప్లీట్లీ ఎక్స్పోజ్డ్ వీళ్ళకి. అండ్ ఐ రిమెంబర్ మా ఇంట్లో కూడా, మా ఫ్యామిలీలో కూడా జస్ట్ అబౌట్ 6 months బ్యాక్, 7 months బ్యాక్ ఇదే జరిగింది. ఆల్మోస్ట్లో ఫ్యామిలీ మెంబర్ని ఒక డిజిటల్ అరెస్ట్లో ఆల్మోస్ట్ 2 days పెట్టారు. ఇదే సేమ్ ఒక ఆర్గనైజేషన్ ఇస్ డన్. సో వాళ్ళు ట్రాక్ చేస్తారు, వీక్నెస్ చూసుకుంటారు, ఎలా పట్టుకోవాలి, వీళ్ళని ఎలా చేయాలి అని చేసి. And they have all the details, credit card account details, everything. And కేవలం మనం తెలియకుండా ఏదో ఒక వెబ్సైట్ ఏదో దొరికింది, ఇది ఇంట్రెస్టింగ్గా ఉందని చెప్పి వెళతాం. ఇది సినిమాలు చూపించడం అనేది ఇట్ ఈస్ అ బిగ్ ట్రాప్. అది వాళ్ళకేదో మీకు ఫ్రీగా సినిమాలు చూపించాలని కాదు, వాళ్ళకి దీని వెనకాల చాలా పెద్ద ప్లాన్ ఉంది టు మేక్ thousands of crores. 20 crores అన్న సజ్జనార్ గారు అన్నది ఇస్ అ వెరీ స్మాల్ అమౌంట్. వాళ్ళకి 3 కోట్లు దొరికిందన్నారు, నాకు తెలిసి వాళ్ళకి జస్ట్ చేంజ్ అది. సో అండ్ నేను ఇంట్లో అప్పుడు మా ఫ్యామిలీ మెంబర్ హ్యాడ్ టు అప్రోచ్ ద పోలీస్.
నాకు ఇలా జరుగుతుంది అంటే ఇమీడియట్గా వెన్ పోలీస్ కేమ్ ఆన్ లైన్ వచ్చినగానే వాళ్ళు ఒక సెకండ్లో మాయమైపోయారు. వాళ్ళని ట్రేస్ చేయడం కూడా కుదరలేదు తర్వాత, అంత పకడ్బందీగా ఉన్నారు. సో ఇలా ఫ్రీగా నథింగ్ ఈజ్ ఫ్రీ రాజమౌళి గారు అన్నట్టు, పైరసీ ఈజ్ ఇల్లీగల్ సజ్జనార్ గారు అన్నట్టు. సో ప్లీజ్ టేక్ ఇన్ టు మైండ్, టేక్ ఇన్ టు కాషన్, ఇవన్నీ చూసుకోండి. అండ్ మీరు ఏదో ఫ్రీగా సినిమా చూస్తున్నారని మాత్రం అనుకోవద్దు, దాని వెనకాల చాలా పెద్ద ప్లాన్స్ ఉన్నాయి. అవి మాత్రం గమనించండి, కేర్ఫుల్గా ఉండండి. అండ్ వన్స్ అగైన్ ఐ థ్యాంక్ ద హోల్ టీమ్ అండ్ థ్యాంక్ సినీ ఇండస్ట్రీ మీద చాలా మంది ఆధారపడి ఉన్నారని, వాళ్ళ కష్టాన్ని దౌర్జన్యంగా దోచుకుంటుంటే బాధగా ఉంటుందని చిరంజీవి అన్నారు. ఐబొమ్మ నిర్వాహకుడి అరెస్టు నేపథ్యంలో తాజాగా సినీ ప్రముఖులు హైదరాబాద్ నగర సిపి సజ్జనార్తో భేటీ అయ్యారు. ఈ మీటింగ్ అనంతరం చిరంజీవి మాట్లాడారు. ఈ కేసులో పనిచేసిన ప్రతి ఒక్కరికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ప్రజలు కూడా సినిమా తమదిగా భావించాలని, పైరసీని చూడొద్దని సూచించారు. ఆధారపడి ఉన్నారు. ఇది ఏ ఒక స్టార్స్తో, పెద్ద డైరెక్టర్లతో, పెద్ద నిర్మాలతో కాదు. ఇది ఒక లైట్ బాయ్ దగ్గర నుంచి, చిన్న మేకప్ మ్యాన్ దగ్గర నుంచి, థియేటర్స్ దగ్గర గేట్ కీపర్ దగ్గర నుంచి ప్రతి ఒక్కళ్ళు ఇంట్రెస్ట్ మీద ఆధారపడి ఉన్నారు. ఇంతమంది కష్టాన్ని ఒకడు అప్పనంగా వచ్చి దోచుకుంటుంటే, దౌర్జన్యంగా వాడు ఎదురు సవాళ్ళు ఇసురుతుంటే ఇది తట్టుకోలేని పరిస్థితి. సో ఇలాంటి వాటికి మార్గం ఏమిటి, ఎలా బయటపడాలి అనే దాని మీద తర్జన పడుతున్నటువంటి సమయంలో గత కమిషనర్ సివి ఆనంద్ గారి ఆధ్వర్యంలోనూ, అప్పుడు ఏఎస్పీ కవిత గారు, శ్రీనివాస్ గారు, వీళ్ళు, అలాగే ఆయన వెళ్ళిపోయిన తర్వాత దాని తర్వాత మళ్ళీ ఇది ఇలాగే ఉంటుందా, ఇలా కుంటుపడిపోతుందా, ఇలాగే తెరమరుగైపోతుందా అనుకున్న సమయంలో సినిమా ఇండస్ట్రీ గురించి, సినిమా నష్టాల గురించి బాగా తెలిసినటువంటి, అన్ని రకాలుగా కాచి వడపోసినటువంటి, ఎంతో కన్సర్న్ ఉన్నటువంటి వ్యక్తి మన సిపి సజ్జనార్ గారు. ఆయన చూపించిన చొరవకి, ఆయన పెర్సిస్టెంట్ ట్రయల్స్కి మిగతా ఆఫీసర్స్ అందరూ సహకరించిన దానికి ఈ రోజున ఎవడైతే ఛాలెంజ్, ఏ పైరేట్ అయితే కనుక ఛాలెంజ్ విసిరేయడో దమ్ముంటే చూసుకోండి అతన్ని ఈ రోజున పట్టుకోవడానికి వారు సహకరించారు. అది వారి మనస్ఫూర్తిగా వారిని, వారికి సహకరించిన ఆఫీసర్స్ని, కవిత గారిని, శ్రీనివాస్ గారిని, ఇతర మహేష్, మన సిఏఎల్ని, వాళ్ళందరూ కూడా మనస్ఫూర్తిగా పరిశ్రమ తరపు నుంచి, నా తరపు నుంచి నా అభినందనలు, ధన్యవాదాలు మనస్ఫూర్తిగా తెలియజేస్తున్న సందర్భంగా. అండ్ ఆ తర్వాత ఇది ఇలాగే ఆగిపోకుండా కొనసాగే విధంగా పరిశ్రమ ఒక్కటిగా ఉంటూ, ఆరో సినిమా తీసాము, రిలీజ్ అయిపోయింది, దానికి మన బాధ లేదు అనుకోకుండా ప్రతి ఒక్కరు కూడా ఇది మన పరిశ్రమ, ఇక్కడ ఎంతో లబ్ధి పొందాము, దీనివల్ల మనం అభివృద్ధిలోకి వచ్చాము, దీన్ని కాపాడవలసిన బాధ్యత మన అందరికీ ఉందని ఒక సంఘటితంగా ఒక్కటై పోలీసు వారిని ఆశ్రయించి వాళ్ళ సహకారం తీసుకుంటూ, వాళ్ళకి మనం కాంప్లిమెంట్ చేస్తూ ఇలా ఒకళ్ళొకరు సమన్వయపరుచుకుంటే కనుక ఖచ్చితంగా ఇది ఏదో రోజుకి ఇది రూపుమాపడానికి మన ప్రయత్నం మనం చేయొచ్చు. అండ్ ఇది ఈ రోజున గ్రేట్ అచీవ్మెంట్, ఈ ఐబొమ్మ నిర్వాహకుని పట్టుకోవటం. అలాగే లాస్ట్ టైం మెడ్రాస్ తమిళ్ బ్లాస్టర్స్ అని అతన్ని పట్టుకోవటం. అలాగే లాస్ట్ టైం మనకి సివి ఆనంద్ గారు చెప్పిన దాని ప్రకారం ఒక 22 ఏళ్ల కుర్రవాడు, ఇంటర్మీడియట్ చదివిన కుర్రవాడు, బీహార్ నుంచి వాడు దాదాపుగా ఎన్నో వందల సినిమాలు వాడు పైరసీ చేసి ఎంతో పెద్ద నష్టం కలిగజేశాడు. ఈ సంవత్సరం ఆరంభంలో కూడా దిల్ రాజు గారి గేమ్ చేంజర్ దగ్గర నుంచి తండేల్ అనే సినిమా కానీ, ఇలాగా కింగ్డమ్ అనే సినిమా, ఓజీ, ఇలాంటివన్నీ కూడా దీన్ని బారిన పడి చాలా పెను నష్టం జరిగింది. రేపొద్దున రాజమౌళి గారు చాలా పెద్ద సినిమా తీయబోతున్నారు. ఆయన అలాంటి వ్యక్తి మూలంగా మన తెలుగు సినిమా ఖ్యాతి ఖండాంతరాలకి వెళుతుంది. అలాంటి జరుగుతున్నప్పుడు ఇది పెను సవాల్గా ఉంటుంది, పెను ముప్పుగా ఉంటుంది కూడా మనకి. సో మమ్మల్ని అర్థం చేసుకున్నారు, మా బాధను అర్థం చేసుకున్నారు. ఇవన్నీ సాధించాల్సింది ప్రభుత్వాలు, అక్కడ పోలీస్ డిపార్ట్మెంట్లు. సో వాళ్ళు చేసి చాకచక్యంగా చేసి ఎంతో సమర్థవంతంగా సహకరించి ఇది రాబట్టినందుకు మనస్ఫూర్తిగా. పైరసీ సైట్ల ద్వారా ప్రజల డేటాను క్రిమినల్స్ కు అమ్ముతున్నారని ప్రముఖ దర్శకుడు రాజమౌళి అన్నారు. ఐబొమ్మ నిర్వాహకుడి అరెస్టు నేపథ్యంలో తాజాగా సినీ ప్రముఖులు హైదరాబాద్ నగర సిపి సజ్జనార్తో భేటీ అయ్యారు. ఈ సమావేశం అనంతరం రాజమౌళి మాట్లాడారు. పోలీసులకు ధన్యవాదాలు. ఇది సినిమాలో సూపర్ హిట్ సన్నివేశంలా ఉంది. విలన్ ఛాలెంజ్ చేస్తే 2 నెలల తర్వాత హీరో అతన్ని కటకటాల వెనుక వేసినట్టు ఉంది. భస్మాసురుడే హస్తంలా తన తల మీద తనే చేయి పెట్టుకున్నాడు. పోలీసులతో ఆటలొద్దు. ఈ సందర్భంగా ఒకటే చెప్పాలనుకుంటున్నా, ఏది ఉచితంగా రాదు. ఒకవేళ అలా వస్తే దాని వెనుక పెద్ద ప్రమాదం పొంచి ఉంటుంది. అది చావు వరకు తీసుకెళ్తుంది అన్నారు.
డోంట్ మెస్ అప్ విత్ పోలీస్, బీ కేర్ఫుల్, ఏం మాట్లాడతారు ఏం చేస్తారు అన్నది చాలా గట్టిగా చెప్పారు సజ్జనార్ గారు అండ్ ఎంటైర్ పోలీస్ డిపార్ట్మెంట్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఒకటే చెప్పదలుచుకున్నా అండి, నథింగ్ ఈజ్ ఫ్రీ. మనకి జీవితంలో దొరికే ఏ వస్తువు కానీ ఏ విషయం కానీ ఉచితంగా రాదు. దాని వెనకాల హిడెన్ కాస్ట్ ఉంటుంది. ఆ హిడెన్ కాస్ట్ చాలా భయంకరంగా, చాలా దారుణంగా, చావు వరకు తీసుకెళ్లే వరకు ఉంటుంది. సినిమాలు ఏముంది, ఫ్రీగా చూస్తున్నాం కదా, అంతే కదా, దీంట్లో పెద్దది ఏదో ఉంది అనుకుంటున్నారు. బట్ ఆ పైరసీ సినిమాలు చేసే వాళ్ళు ఏమీ సంఘసేవ చేయట్లేదండి. వాళ్ళు ఫ్రీగా ఏం చేయట్లేదు. అంత పెద్ద పెద్ద వెబ్సైట్లు, అంత పెద్ద పెద్ద సర్వర్స్ అవన్నీ హోస్ట్ చేయాలంటే చాలా ఖర్చు అవుతుంది. దానికంతా ఆ డబ్బు అంతా ఎక్కడి నుంచి వస్తుందండి? మా దగ్గర నుంచి రావట్లేదు డబ్బు. మా సినిమా పైరసీ చేయబడుతుంది, దాని ద్వారా నష్టపోతున్నాం తప్ప మేమేం వాళ్ళకి డబ్బులు ఇవ్వట్లేదు. సో డబ్బు ఎవరు ఇస్తున్నారు వాళ్ళకి? అదంతా రన్ చేయడానికి మీరే ఇస్తున్నారు. మీ పర్సనల్ డేటా అమ్మడం ద్వారా ఇస్తున్నారు. సో ఈ పర్సనల్ డేటా అన్నది చాలామందికి తెలియకపోవచ్చు, చాలామందికి తెలియచ్చు, చాలామందికి తెలియకపోవచ్చు. సింపుల్ థింగ్, మీ పేరు, మీ ఫోన్ నెంబరు, ఆర్ మీ పేరు, మీ ఆధార్ కార్డ్ నెంబరు, ఆర్ మీ పేరు, ఆర్ మీ మీ ఈమెయిల్ ఐడి, ఈ మాత్రం ఇన్ఫర్మేషన్ ఉంటే చాలండి సైబర్ క్రైమ్ కమిట్ చేయడానికి. అంటే ఒక రకం కాదు, అది కొన్ని వందల వేల రకాలుగా వాళ్ళు మీ ఇన్ఫర్మేషన్ని క్రిమినల్స్కి అమ్ముతున్నారు. మీ దగ్గర నుంచి మీరు తీసుకోవడానికి జస్ట్ మీ పేరు, ఫోన్ నెంబర్ ఎంటర్ చేస్తే సరిపోద్ది అనుకుంటున్నారు. బట్ ఆ ఇన్ఫర్మేషన్ని వాళ్ళు క్రిమినల్స్కి అమ్ముతున్నారు. ఆ క్రిమినల్స్ చేసే సైబర్ క్రైమ్స్ దాని మూలంగా ఎఫెక్ట్ అయినాయి. ఎన్నోసార్లు ఎన్నో రకాలుగా వీడియోస్లో చూపిస్తున్నాం. జస్ట్ డబ్బులు పోవడం కాదు, ప్రాణాలు పోయే వరకు వెళ్తుంది. సో ప్లీజ్ అండర్స్టాండ్, మాకన్నా కూడా మీరు ఎక్కువ లూజ్ అవుతున్నారు ఈ పైరసీ చేయడం మూలంగా. ప్లీజ్ డోంట్ గెట్ ఎఫెక్టెడ్. ఎవ్రీ వన్ హ్యాస్ ఎ చాయిస్. కొన్ని వందల రూపాయలు పెట్టి సినిమా థియేటర్కి వెళ్ళి చూడడం ఒకటి, సంవత్సరానికి కొన్ని వందల రూపాయలు పెట్టి నెట్ఫ్లిక్స్ లాంటి లెజిటిమేట్ సైట్స్ని సబ్స్క్రిప్షన్ తీసుకొని సినిమా చూడడం ఒకటి, ఫ్రీగా ఈ పైరసీ సైట్లో చూడడం ఒకటి. ద చాయిస్ ఈజ్ యువర్స్. లెజిటిమేట్గా చూస్తారా ఆర్ ప్రాణాల మీదకి తెచ్చుకుంటారా? ద చాయిస్ ఈజ్ యువర్స్. వచ్చే ఏడాది తన పెళ్లి జరుగుతుందని నటుడు సాయి ధర్మ్ తేజ్ క్లారిటీ ఇచ్చారు. తిరుమల శ్రీవారిని సోమవారం వీఐపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో ఆయన దర్శించుకున్నారు. అనంతరం ఆలయం వెలుపల మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఎన్నో రోజులుగా తన పెళ్లిపై వస్తున్న రూమర్స్ పై స్పష్టత ఇచ్చారు. మంచి సినిమాలు ఇచ్చారు, మంచి లైఫ్ ఇచ్చారు. చెప్పని మన మధ్య మంచి జీవితం రావాలి. అలాగే కొత్త సంవత్సరం వస్తుంది. సో ఆయనకి బ్లెస్సింగ్స్ తీసుకుందాం వచ్చాను. థ్యాంక్ యూ. నెక్స్ట్ ఇయర్ సంబరంలో 80 గంటల సినిమా వస్తుంది. దాంట్లో దక్షిణ కైలాసంగా ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీకాళహస్తీశ్వర దేవస్థానం ఆలయంలో కార్తీక 4వ సోమవారం సందర్భంగా మృత్యుంజయ స్వామికి అభిషేకాలు అత్యంత వైభవంగా నిర్వహించారు. అనంతరం ఆలయ ఆవరణలో భక్తి శ్రద్ధలతో కార్తీక నీతి దీపాలు వెలిగించారు. విశేషంగా భక్తులు కార్తీక సోమవారం ఆలయం అంతా భక్తులతో రద్దీ. వేలాది మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. योगिनो ध्यायन्ति नित्यं त्वं ब्रह्मास्त्वं विष्णुस्त्वं रुद्रस्त्वम् अग्निस्त्वं वायुस्त्वं निरोढबसवन्दात्मने कवचायं ज्योतिष्ठोमात्मने नेत्रत्रयाय ववुड सर्वकृतात्मने अस्त्राय वुड भूर्भुवस्सुरं दिग्बन्धः ध्यानम् आपातारणपस्थलान्तभवण ब्रह्माण्डमाविस्फुरत् ज्योतिष्पाटिकलिङ्गमौलिविलसत्पूर्णेन्दु वान्तामृतेः स्तोकामृतमेकमीसमरसं रुद्रानुवाकं जपन् जाये दीप्तिप्रसिद्धे द्रौपदं विप्रः अभिषिञ्चेत् शिवम् ॐ सञ्चमे मयश्चमे प्रियञ्चमे नकामश्चमे कामश्चमे सोमनसच्चमे भद्रञ्चमे श्रेयस्मे वस्यस्मे सस्मे भगच्चमे द्रविणञ्चमे अन्ताचमे दर्ताचमे क्षेमश्चमे दृढश्चमे वस्यञ्चमे महश्चमे संविश्चमे ज्ञात्रञ्चमे सोश्चमे प्रसोश्चमे शैरञ्चमे लयश्चमर्दञ्चमे अमृतञ्चमे क्ष्वञ्चमे नामयश्चमे जीवादश्चमे दीर्घायुत्तञ्चमे मित्रञ्चमे भयञ्चमे. పశ్చిమ గోదావరి జిల్లా ఆచంట వ్యవసాయ మార్కెట్ కమిటీ ప్రాంగణంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన ఆర్ఎండ్బి మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి మరియు స్థానిక ఎమ్మెల్యే పితాని. ఈ సందర్భంగా బీసీ జనార్దన్ రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వానికి ఆర్థికంగా ఎన్ని ఇబ్బందులు ఉన్నా రైతు కళ్ళల్లో ఆనందం చూడడం ప్రభుత్వ లక్ష్యం. రైతు బాగుంటే రాష్ట్రం బాగుంటుంది అనే ఉద్దేశంతో సీఎం చంద్రబాబు ధాన్యం కొనుగోలు కేంద్రాల్ని ప్రారంభించారు. ప్రణాళికాబద్ధంగా ధాన్యం కొనుగోలు జరగాలి, ఎక్కడ అవినీతి జరగకూడదు. ధాన్యం కొనుగోలు చేసిన 48 గంటల్లోనే రైతు ఖాతాలో జమ చేయడం జరుగుతుంది. కొన్నిసార్లు టెక్నికల్ ప్రాబ్లం వల్ల డబ్బులు జమ కాకపోతే ఆయా శాఖ అధికారులకు ప్రభుత్వం మార్గదర్శకాలు చేసేది.
ప్రతి రైతుకు ఇవ్వాలి, న్యాయం జరగాలి అనే ఉద్దేశంతోనే కూటమి ప్రభుత్వం పనిచేస్తుంది. రోడ్ల విషయంలో ఇబ్బందులు ఉన్నప్పటికీ గత ప్రభుత్వం చేసిన పాపాలు నేటికి మమ్మల్ని వెంటాడుతున్నాయి. గత ప్రభుత్వంలో రోడ్డు గుంతలు కూడా పూడ్చలేని పరిస్థితి. త్వరలోనే కార్పొరేషన్ ఏర్పాటు చేసి రోడ్లన్నీ బాగు చేసేందుకు కృషి చేస్తాం మంత్రి జనార్దన్ రెడ్డి అన్నారు. ఏదైతే రైతు పక్షపాతిగా మారి ఆర్థికంగా ఎన్ని ఇబ్బందులున్నా, ఎన్ని సమస్యలు ఎత్తినా రైతు కళ్ళల్లో ఆనందం చూడాలి, రైతులలో వారి ఇబ్బంది పడకుండా చేయాలి, రైతు బాగున్నప్పుడే రాష్ట్రం బాగుంటుంది అనేటువంటి ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ కొనుగోలు కూడా మొదలు పెట్టడము, వాటన్నిటిని కూడా ఇందాకే మాయిశ్చరైజ్ కావచ్చు, ఇంకా కావచ్చు, ఏదైనా కూడా ప్రణాళికబద్ధంగా జరగాలి, ఎక్కడ అవినీతి జరగద్దు, ఈ సార్వా కొనుగోలు లక్ష్యంలోని కూడా చెప్పడం జరుగుతూ ఉంది. అదేవిధంగా రైతులు ఇచ్చినటువంటి పంటను వచ్చినటువంటి ధాన్యం కొనుగోలు చేసిన వెంటనే 48 గంటల లోపల వారికి పేట జమ చేయడం జరుగుతూ ఉంది. ఎక్కడైనా కొన్ని కారణాల వల్ల ఒకరికో ఇద్దరో కొంతమందికి లేట్ అవుతుండొచ్చు. అది ఆ కారణాల వలన కూడా ఏదైనా టెక్నికల్గా ఇబ్బందులు ఉంటే జరుగుతాయి. వాటిని కూడా అధికారులందరికీ కూడా ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇచ్చారు. ఖచ్చితంగా ప్రతి రైతుకు ఇవ్వాల్సినటువంటిది ఇవ్వాలి, న్యాయం జరగాలి, రైతును ఆదుకోవాలనేటువంటి ఉద్దేశంతోనే ఈరోజు కూటమి ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. అదేవిధంగా ఇందాకే పెద్దల అన్నగారు చెప్పారు కొన్ని సమస్యలు రోడ్ల గురించి నా డిపార్ట్మెంట్కు ఖచ్చితంగా, ఎందుకంటే వారు నాకంటే ముందు మంత్రి, అన్ని విషయాలు తెలుసు, చేయగలిగినంత ఖచ్చితంగా కూడా ఈ యొక్క తొందరలోనే ముఖ్యమంత్రి గారు కూడా మళ్ళీ కొన్ని ఫండ్స్ రిలీజ్ చేస్తామన్నారు. మేము గౌరవంగా గతంలోనే ఇప్పటికే నాడు దశాబ్దాల కాలంలో 5 సంవత్సరాలు వారు చేసినటువంటి పాపాలు మమ్మల్ని వెంటాడుతూ ఉన్నాయి. ఏ ఒక్క రోడ్డును కూడా రెన్యూవల్ కానీ పార్ట్ వాల్స్ పూడ్చడం కానీ ఏమి చేయలేదు. అవి వర్షాలకంతా పోయి మొత్తం రోడ్లే మూవ్మెంట్ లేకుండా పోతే గతంలో ఒక R&B కాంట్రాక్టర్ కానీ అనుకుంటే గౌరవంగా జరిగే వాళ్ళు తలెత్తుకుని ఈరోజు ఆ కాంట్రాక్టర్ల పరిస్థితి కూడా దయనీయంగా ఉంది. వారు పెట్టిపోయిన అప్పుడు కూడా 2,800 కోట్ల రూపాయలు మొన్నటికి తీర్చడం జరిగింది కొన్ని. అదేవిధంగా మా ప్రభుత్వం వచ్చిన తర్వాత పార్ట్ వాల్స్, మిషన్ పార్ట్ వాల్ అని 6 నెలల కాలంలోనే చాలా వరకు కూడా మిషన్ పార్ట్ వాల్స్ కింద పార్ట్ గుంతలని పూడ్చడం, మళ్ళీ ఈ తుఫాను వల్ల మళ్ళీ అవి దెబ్బతినడం కొన్ని జరుగుతూ ఉన్నాయి. ఆర్థికంగా ఇబ్బంది ఉన్నప్పటికీ ఏదేమైనా రహదారులు బాగుండాలి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాగుంటేనే రాష్ట్రంలో అన్నిటికీ పేరు వస్తుందని గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా చెప్పారు. త్వరలోనే దానికి కూడా ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేసి ఈ రోడ్లన్నీ కూడా బాగు చేయడానికి ప్రయత్నం చేస్తాము. అదేవిధంగా పెద్దలు చెప్పినట్టు కూడా ఈ యొక్క నియోజకవర్గంలో చాలాసార్లు వచ్చినప్పుడంతా కూడా అన్న మాకు సెక్రటరీకి వస్తే కూర్చుంటే ఒక అరగంట కూర్చుంటే, ఎందుకంటే అన్ని అనుభవం ఉన్న వ్యక్తి నాకంటే ఎక్కువ కాబట్టి వారికి కూడా తెలుసు, ఖచ్చితంగా కూడా న్యాయం చేస్తామని చెప్పి తెలియజేస్తూ ఇక్కడికి నన్ను ఆహ్వానించిన మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. హుజరాబాద్ పట్టణంలో 23 వార్డులో నివసిస్తున్న బేడా బుడగ జంగాల కాలనీ అభివృద్ధికి సహకరించాలని కోరితే దురుసుగా ప్రవర్తించిన హుజరాబాద్ మున్సిపల్ కమిషనర్ వారిపై తగు చర్యలు తీసుకోవాలని కోరారు. బేడా బుడగ జంగం జనసంఘం రాష్ట్ర అధ్యక్షులు సిరిపాటి వేణు. జనసంఘం రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేస్తున్నాను. గత 40 సంవత్సరాలలో హుజరాబాదు 23వ వార్డులో మేము బేడబుడగ జంగలం నివసిస్తున్నాం. ఈ 40 సంవత్సరాల నుండి హుజరాబాదు బేడబుడగ జంగల కాలనీలో 40 సంవత్సరాల నుంచి ప్రజాపాలనగా వారు ఎవరైనా ప్రతినిధులు కట్టెడు మట్టి కూడా పోసిన సందర్భం లేదు. ఆ ప్రాంతాల్లో భారీ వర్షాలు వచ్చినప్పుడు మాత్రమే అధికారులైనా ఈ ప్రాంత నాయకులైనా వచ్చి 4 ఫోటోలు 4 వీడియోలు తీసుకొని వెళ్ళిపోవడమే ఉంది తప్ప కనీసం ఒక్క అభివృద్ధి పని కూడా చేయలేదు. ఇదే విషయాన్ని గత వర్షాకాలంలో భారీ వర్షాలు రావడంతో ఆ వర్షాకాలంలో మా బేడబుడగ జంగాల ఇళ్లలో డ్రైనేజీ లేక సీసీ రోడ్లు లేక ఇళ్లలో నీరు చేరి అక్కడ ఉన్న నిత్యావసరాలైన కప్పుకునే దుప్పట్లు, బట్టలు అన్నీ తడిసిపోయి ఎంతో
నష్టం జరిగిందని నేను ఆనాడు కూడా ప్రభుత్వ దృష్టికి తీసుకుపోయినా. ఆనాడు వెంటనే హుజురాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి ప్రణవ్ బాబు గారు వచ్చి ఆ ప్రాంతాన్ని సందర్శించి వెంటనే మున్సిపల్ కమిషనర్ గారికి పిలిచి ఈ ప్రాంతం అభివృద్ధి పైన ఎస్టిమేషన్ వేసి ఇవ్వాల్సిందిగా ఆదేశాలు జారీ చేశారు. కానీ ఇప్పటికీ 6 నెలలు అవుతున్నా కూడా కమిషనర్ గారు ఆ ప్రాంత అభివృద్ధి పైన ఎస్టిమేషన్ వేయలేదని మాకు తెలిసిన వెంటనే మేము కమిషనర్ దగ్గరికి వెళ్ళి, అయ్యా మా ప్రాంతం అభివృద్ధి చెందలేదు, మా అభివృద్ధి పైన ఆనాడు ప్రణవ్ బాబు గారు ఈ రకంగా చెప్పిన వెంటనే వేస్తున్నారు, ఇంతవరకు ఎందుకు వేయలేదని మేము అడగడం జరిగింది. కానీ కమిషనర్ గారు మొన్న హుజురాబాద్ మున్సిపాలిటీ పరిధికి దాదాపు 15 కోట్ల రూపాయలు మంజూరైనాయని మనము సోషల్ మీడియాలలో ప్రభుత్వం విడుదల చేసింది. కాబట్టి మేము వెంటనే ఈ వార్తలు ఇంతటితో సమాప్తం.